ఆ రోజు కూడా ఉదయం పోయి రాత్రి వరకు అక్కడనే ఉన్నాం. ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. మళ్ళా తర్వాత నోటీసులు తీసుకొని వచ్చారు. మళ్ళా తర్వాత రండి అని చెప్పారు. మళ్ళా చూస్తే శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున ఆ రోజు కూడా కోర్టు సెలవులు. పదే పదే ఇలా నోటీసులు ఇచ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి రప్పించుకుంటూ పోనీ అక్కడ ఏమన్నా విచారణ నిజంగానే చేస్తారా, ఏమన్నా అడుగుతారా అనంటే కేవలం ఉట్టిగానే కూర్చోబెట్టు. అక్కడికి పోయిన తర్వాత కూడా మొన్న శుక్రవారం రోజున కూడా మొత్తం కూర్చోబెట్టుకొని రాత్రికి మా న్యాయవాదులు అందరూ కూడా 5 నిమిషాలకు ఒకసారి ఏమన్నా అడగండి, ప్రశ్నలు ఏమన్నా ఉంటే దర్యాప్తు విచారణ కోసం అపియరెన్స్ కోసం పిలుస్తున్నారు కదా, ఏమన్నా అడగండి అని అంటే 5 నిమిషాలు అని చెప్పి ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఎవ్వరు కూడా లేకుండే. సిఐ ఎస్ఐలు అందరు కూడా ఒక పాటల పోటీయో ఏదో కాన్సర్ట్ ఉంటే అందరు కూడా అక్కడికి పోయిండ్రు. మళ్ళా రాత్రి నోటీస్ ఇచ్చారు. ఏప్రిల్ 23న 4వ రావాలని. 9 రోజుల్లో ఇదెక్కడ విచారణ? 1000 కోట్లు దోచుకున్నోళ్ళని కూడా, బ్యాంక్ ఫ్రాడ్ వాళ్ళని కూడా ఇన్నిసార్లు విచారణ చేస్తలేరు కావచ్చు. ఇలా చూస్తున్నాం 5,000 కోట్ల అదేదో కంపెనీ ఉర్సా క్లస్టర్స్ అంట. ఫిబ్రవరి 2025లో పుట్టిన కంపెనీకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 5,000 కోట్ల ఒప్పందము. ఆంధ్రప్రదేశ్లో 60